నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. మనకి ఇంకో 2 రోజుల్లో శివరాత్రి అయితే రాబోతుంది. శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ, వీటితో పాటుగా స్వామివారికి అభిషేకం. అయితే శివరాత్రి రోజున ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఒకవేళ ఇవేమీ లేకున్నా సరే స్వామివారికి పూజ చేయవచ్చా లేదా, ముఖ్యంగా శివరాత్రి రోజున ఏ సమయంలో స్వామివారికి పూజ చేయాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి, జాగరణ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, శివలింగం లేని వారు పూజ ఎలా చేసుకోవాలి, నిశ్చిత కాల సమయాలు ఏమిటి, మనం చేసినటువంటి శివలింగాలకి అభిషేకం ఎలా చేయాలి, శివరాత్రి రోజున తప్పనిసరిగా అఖండ దీపం పెట్టాలా, ఉపవాసం జాగరణ లేకపోతే శివరాత్రి పూజ చేయకూడదా, ఈ రోజు ముఖ్యంగా వెలిగించవలసిన దీపాలు ఏమిటి, ఈ రోజు పూజ చేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ శివరాత్రి ఏ రోజు వచ్చింది అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, అందరూ చేసుకునే విధంగానే చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. మీకు తెలిసిన విషయాలు ఒక్క లైక్ చేసి తెలియని వారికి కూడా తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ బోలా శంకరుడు తమ తమ కోరికలు నెరవేర్చి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మహాశివరాత్రి అంటేనే మన పాపాలను ప్రక్షాళన చేసి మరుజన్మ లేకుండా చేసే మహిమాన్వితమైన పర్వదినమే మహాశివరాత్రి. అందుకే జన్మకో శివరాత్రి అని అంటారండి. మనం ఒక్క శివరాత్రి అయినా సరే నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని గనక పూజించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదంతో కైలాసవాసం సిద్ధిస్తుంది. అసలు శివరాత్రి అంటే ఏంటంటే రాత్రి వేళల్లో ఆ స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి అందుకని దీన్ని శివరాత్రి అని అంటారండి. అయితే ఇంతటి విశేషమైన పర్వదినం ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి వేళల్లో కూడుకొని ఉన్న చతుర్దశి తిథి రోజునే మనం ఈ మహాశివరాత్రి పండుగని జరుపుకుంటామండి. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో ఈ మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26 బుధవారం వస్తుందండి. అయితే ఈ రోజు ఉదయం నుండి నెక్స్ట్ డే ఉదయం వరకు మనం చేయవలసిన పనులు ఏమిటి అనేవన్నీ కూడా చెప్తానండి. ముందుకైతే శివరాత్రి పూజ కోసం మీరు ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకోండి. అయితే మనకి ముందు రోజు మంగళవారం వస్తుంది. మంగళవారాల్లో మనం ఇంటిని శుభ్రం చేయడం లాంటివి ఏమి కూడా చేయం కాబట్టి దానికన్నా ముందే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా మీరు ముందుగానే తెచ్చి పెట్టుకోండి. అయితే పూజకి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఏ వస్తువులు తెచ్చుకోవాలి అనేవన్నీ కూడా నేను ముందుగానే వీడియో చేసి పెట్టానండి. నేను చేసుకున్న ఏర్పాట్లన్నీ కూడా ఆ వీడియోలో చూపించాను. మీకు కూడా యూజ్ అవుతుందేమో, ఒక్కసారి ఆ వీడియో చూడండి. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలండి. అయితే ఈ పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. సింపుల్గానే మేము చేసుకుంటామండి అని అనుకునేవారు మీ పూజా మందిరంలోనే చేసుకోండి. జన్మకో శివరాత్రి అనే పదాన్ని ఈ సంవత్సరం నేను చేయబోతున్నాను అని అనుకునేవారు పీఠం వేసుకొని చేసుకోండి. పీట వేసే చోట గంగాజలంతో కానీ గోమయంతో కానీ శుద్ధి చేసుకొని పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని దానిపైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. పీఠం పైన తెల్లని క్లాత్ కానీ లేదంటే పసుపు కలర్ క్లాత్ కానీ వేయండి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని దీంట్లో కొద్దిగా ఒక గుప్పుడు బియ్యం వేస్తే సరిపోతుందండి. ఒక గుప్పుడు కానీ 3 గుప్పుట్లు కానీ వేసుకోవాలి. అది కూడా తమలపాకు లేకపోయినట్లయితే నేరుగా క్లాత్ పైన వేసేయచ్చు. ఇప్పుడు ఈ బియ్యం పైన మనం ఎక్కువగా పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ పూజలో మనం పసుపు కుంకుమలతో పాటుగా విభూదిని కూడా వేయాలండి. ఎందుకంటే ఆ స్వామివారికి చాలా ఇష్టం కదా విభూది అంటే, అందుకని మీరు విభూది కూడా ఒక చిటికెడు వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పైన స్వామివారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. శివ పార్వతుల ఫోటో కానీ లేదంటే కామధేనువుతో ఉన్నటువంటి శివయ్య ఫోటో కానీ లేదంటే కుటుంబంతో కలిసి ఉన్నటువంటి శివయ్య ఫోటో కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే ఆ ఫోటోని మీరు పూజలో పెట్టుకోండి. శివలింగం అయితే అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ శివయ్య ఫోటో అయితే అందరి దగ్గర ఉంటుంది కదండి, ఉండాలి కూడా. ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకి తల్లిదండ్రులండి. అందుకని శివలింగం లేకపోయినప్పటికీ కూడా శివయ్య ఫోటోని అయితే మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, శివయ్యకి ఎంతో ఇష్టమైన చతుర్దశి తిథి రోజునే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చిందండి. ఇలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయండి. శివకేశవులు వేరు కాదు ఒకటే అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అందుకని ఈ రోజున శివయ్య పూజతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజనైతే చేసుకోండి. చందనం కుంకుమలతో ముందుగానే శివపార్వతుల్ని అందంగా అలంకరించేసుకోండి. తర్వాత స్వామివారికి ఎంత ఇష్టమైన రుద్రాక్షమాలలు అవి ఏవైనా ఉంటే స్వామి అమ్మవార్ల ఫోటోకి అయితే వేయండి. ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత మీకు లభించినటువంటి పువ్వులు
పువ్వులు ఏ పువ్వులతో అయినా సరే స్వామివారిని అందంగా అలంకరించుకోండి. ఒక్క మొగలి పువ్వు, సంపెంగ పువ్వులు తప్ప మిగిలిన ఏ పువ్వులతో పూజ చేసినా సరే ఆ స్వామివారు స్వీకరిస్తారండి. అయితే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైనవి పారిజాతాలు, శంఖం పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, నాగమల్లి పువ్వులు, గన్నేరు పువ్వులు ఇలాంటి పువ్వులు ఏవైనా దొరికినట్లయితే తప్పనిసరిగా స్వామివారికి అలంకరింపజేయండి. ఇంకా స్వామి అమ్మవార్ల దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను అయితే పెట్టుకోవాలండి. అయితే ఇవి మీరు కొత్తవి తెచ్చుకున్నట్లయితే కొత్తవి పెట్టుకోవచ్చు, లేదంటే మీ పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమలే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ మహాశివరాత్రి రోజునే ఆ పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడని మనకి పురాణాలు చెబుతున్నాయండి. అంటే ఆ శివయ్య లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. ఒకరోజు బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి తమలో తామే గొప్పని వాగ్వాదం జరుగుతుంటే వారి మధ్య తగాదా తీర్చేందుకే ఆ శివయ్య ఒక స్తంభ రూపంలో ఆవిర్భవించారు. ఆ రోజే శివరాత్రి. అర్ధరాత్రి 12 గంటలకు ఈశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించి ఈ లోకానికి తనకి అభిషేకం చేసే ఎంతో దివ్యమైన అవకాశాన్ని కల్పించారు. ఈ శివరాత్రి రోజునే ఆ శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందని ఒక కథనం కూడా ఉందండి. కొన్ని ఆలయాల్లో ఈ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇంకా ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి శివయ్య విగ్రహాన్ని ఇలా పూజలో పెట్టుకున్నానండి. ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, కానీ పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది ఆది దేవుడైనటువంటి వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి. అది పసుపు ముద్ద రూపంలో అయినా లేదంటే వినాయకుడి విగ్రహం రూపంలో అయినా సరే తప్పకుండా పూజలో పెట్టుకోవాలి. ఆ తర్వాత శివలింగం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర శివలింగాలు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర శివలింగాలు అవి ఏమీ లేవండి అని అనుకుంటే ఇలా మట్టితో తయారు చేసినటువంటి శివలింగాన్ని మీరు పూజలో పెట్టుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే ఈ శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది శివరాత్రి పూజ ఏర్పాట్లు వీడియోలో చూపించానండి. ఇదే కాకుండా అన్నంతో శివలింగం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపించాను. ఆ వీడియో చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పుట్టమన్నుతో తయారు చేసినటువంటి ఈ శివలింగాన్ని పూజలో పెట్టుకున్నానండి. ఇలా తయారు చేసినటువంటి శివలింగాలకి అభిషేకం పూజ ఎలా చేయాలో చూపించడం కోసమే నేను ఇక్కడ పూజలో పెట్టానండి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఇత్తడి శివలింగాన్ని కూడా ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నాను. అయితే ఇన్ని శివలింగాలు పెట్టుకోవాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. చెప్పాను కదండి, మీకు చూపించడం కోసమే నేను ఈ మట్టితో తయారు చేసినటువంటి లింగం అయితే నేను పూజలో పెట్టుకున్నాను. ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి, ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు వచ్చిన శివలింగాలు తయారు చేసుకొని మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. శివరాత్రి అంటేనే పరమ పవిత్రమైన రోజండి. ఈ రోజు ఒక్కరోజు ఆ స్వామివారికి అభిషేకం చేస్తే జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. అందుకని ఈ రోజున మీకు కనుక వీలుంటే తప్పనిసరిగా ఇలా శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకం అయితే చేసుకోండి. ఒకవేళ వీలు లేకపోయినట్లయితే కనీసం గుడికైనా వెళ్ళి అక్కడున్న స్వామివారికైనా సరే అభిషేకం చేయించుకోండి. ఇంకా పూజలో నేను శివలింగం ప్రమిదలు పెట్టుకుంటున్నానండి. అంటే ఇవి పిండి ప్రమిదలేనండి. ఇలా లింగ రూపంలో నేను ఈ ప్రమిదలను అయితే తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కదండి. ఈ రోజున మనం దేన్ని చూసినా సరే అంత శివమయంగానే ఉండాలి, ఆ శివుడే కనిపించాలి. అందుకనే నేను ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నానండి. మీరు ఈ విధంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పిండి ప్రమిదలు ఎలా తయారు చేస్తామో అలా కూడా పెట్టుకోవచ్చు. పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. నేను ఇక్కడ 5 పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. 2 లేదా 3, 5 ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. వీటి ప్లేస్లో మీరు ఇత్తడి కుందులు పెట్టుకోవచ్చు. అంటే ఇత్తడి కుందులు కాదండి, మామూలు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదలు తీసుకొని ఒక 5 తీసుకొని ఎర్రగా ఉన్న మట్టి ప్రమిదలు అయితే ఇంకా మంచిది. ఆ ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా తర్వాత అఖండ దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 3 గుప్పెట్ల బియ్యం అయితే వేసుకోవాలి. ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద ప్రమిద పెట్టుకోవాలండి. మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది పెద్ద ప్రమిద లాంటిది పెట్టుకుంటే ఆయిల్ నిండుకోకుండా జ్యోతి అనేది బాగా వెలుగుతుందండి. మీరు తీసుకున్న ప్రమిదకి ముందుగానే పసుపు రాసి చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి. ఆవు నెయ్యి వేస్తే ఇంకా మంచిది. ఈ ప్రమిదలో వేసుకోవడానికి అఖండ ఒత్తు ఉంటుందండి. ఇలాంటి ఒత్తులు తెచ్చుకుంటే ఈ ఒత్తు జ్యోతి బాగా వెలుగుతుంది కాబట్టి మనకి దీపం కొండెక్కకుండా ఉంటుందండి. ఒకవేళ ఇలాంటి అఖండ జ్యోతులు దొరకకపోయినట్లయితే మీ దగ్గర ఉన్న ఒత్తులే కొన్ని ఎక్కువ తీసుకొని కాస్త దళసరగా చేసి ఆ ఒత్తిని దీంట్లో వేయచ్చండి. అయితే ఈ అఖండ దీపం ఎవరు పెట్టుకోవాలని అంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. ఇంతవరకు పెట్టుకోలేదని అనుకునేవారు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ మహాశివరాత్రి పూజ మేము నియమనిష్టలతో చేసుకుంటాము, ఈ అఖండ దీపం ఎక్కడ కొండెక్కకుండా చూసుకోగలుగుతాము అని అనుకుంటే మాత్రం ఈ అఖండ దీపం పెట్టుకొని పూజ చేస్తే గనక శివరాత్రి సంపూర్ణ పూజా ఫలితం దక్కుతుందండి.
ఈ అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలనంటే శివరాత్రి రోజున ఉదయం వేళల్లో మీరు ఈ పూజ చేసినట్లయితే ఉదయాన్నే మీరు ఈ అఖండ దీపం అయితే పెట్టుకోవాలండి. శివరాత్రి ఉదయం నుండి నెక్స్ట్ డే ఉదయం వరకు ఈ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. అదే శివరాత్రి రోజున సాయంత్రం వేళల్లో మీరు పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం వేళల్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఉదయం వరకు ఈ దీపం గగనం అవ్వకుండా చూసుకోవాలి. ఇలా శివరాత్రి రోజున ఈ అఖండ దీపం ఉదయమైనా పెట్టుకోవచ్చు, లేదంటే సాయంత్రం అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపం పెట్టే తీరాలనంటే అలా ఏం లేదండి. మీరు చూసుకోగలుగుతాము అని అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకపోయినా సరే మీ దగ్గర ఉన్న దీపపు కుందుల్లో దీపారాధన చేసుకొని మామూలుగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ అఖండ దీపానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి చూడండి. మీ దగ్గరున్న పువ్వులతో ఇలా దీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. ఇంకా తర్వాత ఈ రోజు పూజలో ఇంకొక ముఖ్యమైన దీపం పెట్టుకోవాలండి. అదే నారికేల దీపం, అంటే కొబ్బరికాయ దీపం అండి. దానికోసం ఒక ఇత్తడి పళ్ళెంతో బియ్యం అయితే తీసుకోవాలండి. ఒక 3 లేదా 5 గుప్పెట్లు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపుతో ఇలా ఓంకారం అయితే వేసుకోవాలండి. ఓంకారనాథుడు ఆ శివుడే కాబట్టి అందుకని ఓంకారం వేసుకుంటే చాలా మంచిది. దీంట్లో పెట్టడం కోసమని ఒక కొబ్బరికాయ అయితే తీసుకోవాలి. ఈ కొబ్బరికాయకి ఇలా కాడ దగ్గర 3 కొళ్ళు అయితే ఉంటాయండి. ఆ 3 కొళ్ళు ఉన్నటువంటి భాగాన్ని మనం ఈ దీపానికి అయితే ఉపయోగించాలండి. కొబ్బరిలో ఇంకొక భాగం ఉంది కదా, అంటే ఇంకొక కొబ్బరి చిప్ప ఉంది కదా, దాన్ని ఏం చేయాలనేది చెప్తాను. కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. పైగా ఈ నారికేల దీపం పెట్టడం వలన మనం మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయండి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పకి విభూతితో చందనం కుంకుమలతో చక్కగా బొట్లు అయితే పెట్టుకోండి. మీకు వస్తే స్వామివారి నామం వేసుకోండి, లేదంటే మామూలుగా బొట్లు పెట్టుకున్నా చాలు. ఈ దీపం ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతి సోమవారం రోజుల్లో కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే అఖండ దీపం పెట్టేటప్పుడు కొబ్బరికాయ కొడతాం కదండి, ఆ కొబ్బరి చిప్పలో ఈ దీపం పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. అలా పెట్టకూడదండి. అఖండ దీపం కోసం కొబ్బరికాయ మనం వాడాం కాబట్టి మళ్ళీ అదే కొబ్బరికాయ తీసుకొచ్చి దీపం పెట్టడం చేయకూడదు. ఈ దీపానికి మాత్రం కొత్త కొబ్బరికాయ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఇలా బియ్యంలో పెట్టుకోవాలండి. ఇది అక్కడ తిరగబడకుండా కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు దీని నిండుగా ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా దీంట్లో వేసే ఒత్తులు కూడా 3 వేయాలండి. ఒక్కొక్క జ్యోతిలో 3 ఒత్తులు ఉండేలాగా చూసుకొని మొత్తం 3 జ్యోతులు వెలిగేటట్టు పెట్టాలండి. ఎందుకంటే ఆ స్వామివారు త్రినేత్రుడు కదండి, అందుకని ఈ త్రినేత్రం కలిగినటువంటి కొబ్బరి చిప్పలో 3 ఒత్తులు వేసి ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించాలండి. కొబ్బరికాయని ఎలా అయితే పగల కొడతామో అలానే మన మనసులో ఉన్న చెడుని కూడా ఆ విధంగానే తీసి పారేసి, కొబ్బరి ఎంత తెల్లగా ఉంటుందో అంతే స్వచ్ఛమైన మనసుతో పూజ చేస్తున్నామని అర్థం. ఇంకా మీ దగ్గర ఇలాంటి డమరకాలు ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. స్వామివారికి డమరకనాదం అంటే చాలా ఇష్టం. ఇలా పూజకి ఏమేమి కావాలో అన్నీ పెట్టేసుకోండి. నేనైతే అన్నీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విభూదిని నుదుటిన ధారణ చేయండి. ఓం నమ శివాయ అని అనుకుంటూ పూజని అయితే ప్రారంభించండి. ముందుగా ఏకహారతతో దీపారాధన చేసుకోవాలి. అఖండ దీపం అలాగే నారికేల దీపాలు కాకుండా మిగిలిన దీపాలు ఎన్ని పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించుకోండి. స్వామివారి ముందర పెట్టిన పిండి దీపాలు కూడా వెలిగించేసుకోండి. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత ముందుగా మనం గణపతిని ప్రార్థించాలండి. స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో కానీ గరికితో కానీ మీకు వచ్చిన మంత్రాలు శ్లోకాలు అన్నీ కూడా చదువుకొని స్వామివారికి పూజనైతే చేసుకోండి. తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యం నివేదన చేసి అగరబత్తులతో ధూపం చూపించి హారతి పట్టి స్వామివారికి దండం పెట్టుకోండి. శివరాత్రి పూజ చేస్తున్నాను తండ్రి, పూజ అయ్యేంత వరకు కూడా పూజలో ఎలాంటి విఘ్నాలు అలాగే ఆటంకాలు లేకుండా నా పూజ సంపూర్ణమయ్యేటట్టు చెయ్యి తండ్రి అని ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న అఖండ దీపాన్ని వెలిగించాలి. స్వామివారిని తలుచుకుంటూ అఖండ దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూజ అయ్యేంత వరకు కూడా అఖండ దీపం కొండెక్కకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. అఖండ దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయనైతే తప్పనిసరిగా కొట్టాలండి. కొబ్బరికాయని ఈ విధంగా చేత్తో పట్టుకొని మీ కులదేవతని అలాగే గ్రామ దేవతని మనసులో స్మరించుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయని అయితే కొట్టండి. నాకు ఈసారి కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. మనకున్న సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసమే ఇలాంటి అఖండ దీపాలు అవి పెట్టుకొని పూజనైతే చేస్తామండి. ఇలాంటి శుభ సంకేతాలు వస్తే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక తర్వాత మనం పెట్టుకున్న నారికేల దీపాన్ని కూడా వెలిగించుకొని దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ దీపానికి దండం పెట్టుకోండి. అలాగే మనం ముందు వెలిగించుకున్న దీపాల దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి.
ఆ తర్వాత స్వామివారి పూజనైతే ప్రారంభించాలండి. ముందుగా స్వామివారికి అభిషేకం చేయాలండి. స్వామివారిని అభిషేక ప్రియుడని అంటారండి. అభిషేకం అంటే స్వామివారికి చాలా ఇష్టం. కనీసం ఉద్దరునితో నీళ్లు వేస్తేనే ఆ స్వామివారు ఎంతగానో పరవశించి మనకి వరాల జల్లు కురిపిస్తారండి. అలాంటిది ఈ శివరాత్రి రోజున స్వామివారికి పంచామృతాలతో కానీ, పళ్ళ రసాలతో కానీ, విభూది కలిపినటువంటి జలంతో కానీ, పసుపు జలంతో కానీ, కుంకుమ జలంతో కానీ, చందనం జలంతో కానీ, లేదంటే రుద్రాక్షలు ఉంచినటువంటి జలంతో కానీ, వట్టి వేర్లు ఉన్నటువంటి జలంతో కానీ, పుష్పాల జలంతో కానీ, ఇలా దేంతో అభిషేకం చేసినా సరే ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది. అయితే మన దగ్గర శివలింగం ఉంటే నేరుగా స్వామివారి పైనే మనం ఈ ద్రవ్యాలన్నీ వేస్తూ అభిషేకం అయితే చేస్తాము. మనం తయారు చేసుకున్న శివలింగానికి అభిషేకం ఎలా చేయాలని అంటే, మనం తయారు చేసుకున్న శివలింగాలకి ఇలా నేరుగా అభిషేకం అయితే చేయడం కుదరదండి. అలాంటప్పుడు మనం తీసుకున్న ద్రవ్యాలు ఆకుతో కానీ, పువ్వుతో కానీ స్వామివారి పైన చిలకరిస్తే చాలండి, అభిషేకం చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను తయారు చేసుకున్న మట్టి శివలింగానికి ఈ విధంగా ఆకుతో నేను అన్ని ద్రవ్యాలను కూడా చిలకరిస్తున్నాను. ఆ తర్వాతే నేను పెట్టుకున్న శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నానండి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. ఈ 5 ద్రవ్యాలు ఇలా వేరువేరుగా తీసుకోవచ్చండి. లేదంటే అన్నీ ఒకే దాంట్లో కలుపుకొని మీరు స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ స్వామివారికి ఎలా అభిషేకం చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా శుద్ధ జలం అంటే మామూలు మంచినీళ్ళు ఉంటాయి కదండి, మంచినీటితో స్వామివారికి అభిషేకం చేయాలి. తర్వాత ఒక్కొక్క ద్రవ్యం అభిషేకం చేస్తూ మధ్య మధ్యలో మళ్ళీ శుద్ధ జలాన్ని స్వామివారికి సమర్పించాలి. ముందుగా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోండి. అభిషేకం చేసిన తర్వాత ఆ పంచామృతాన్ని కొద్దిగా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. తర్వాత మీరు ఏ ద్రవ్యాలు తీసుకున్నారో ఆ ద్రవ్యాలన్నింటితో కూడా స్వామివారికి అదే బౌల్లో స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. ఇలా తయారు చేసిన శివలింగాలు కాకుండా ఇంకా పూజలో ఏమి పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చనంటే, స్వామివారికి రుద్రాక్షలు అంటే చాలా ఇష్టం అండి. ఆ రుద్రాక్షలోని స్వామివారు ఉన్నట్టుగా భావించి ఆ రుద్రాక్షను మీరు పూజలో పెట్టుకొని ఆ రుద్రాక్షకే మీరు అభిషేకం చేసి పూజనైతే చేసుకోవచ్చండి. స్వామివారు ఈ సమస్త లోకాన్ని కాపాడడం కోసమే గరళాన్ని తన గొంతులో దాచుకున్నారండి. ఆ వేడిని తట్టుకోలేకే అభిషేక ప్రియుడయ్యారు. అందుకని స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ స్వామివారికి అభిషేకం అయితే చేసుకోవాలండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే స్వామివారి శివలింగం ఇంట్లో ఉంటే రోజు అభిషేకం చేయాలా అని అడుగుతున్నారండి. ఇంకా శివలింగం కోసం చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. దీనికోసం నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. తప్పకుండా చూడండి. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి హారతి పట్టి తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని మళ్ళీ స్వామివారిని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసినటువంటి ద్రవ్యాలని ఎవ్వరు తొక్కని ప్లేస్లో ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఇక్కడ మనం తయారు చేసుకునే శివలింగాన్ని అయితే పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే తీసి శుభ్రం చేయవలసిన అవసరం ఏమీ లేదు. స్వామివారిని అలానే ఉంచుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి ఈ పూజను అంతటిని కూడా ఏ సమయంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే మంచిది అని అంటే, శివరాత్రి రోజున ప్రదోష కాలంలో అంటే సాయంత్రం వేళల్లో 6 గంటలకి ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ప్రదోష కాలం పూజ అంటే స్వామివారికి చాలా ఇష్టం. అందుకనే సాయంత్రం వేళల్లో మీరు స్వామివారికి ఈ పూజనైతే చేసుకోండి. ఒకవేళ సాయంత్రం వేళల్లో మాకు వీలు పడదండి అని అనుకుంటే ఉదయం వేళల్లో కూడా చేసుకోవచ్చండి. 9 గంటల లోపు స్వామివారికి పూజనైతే చేసుకోండి. సాయంత్రం పూట ఈ పూజ చేసుకున్న వారికి ఉదయం వేళల్లో స్వామివారికి ఏదైనా ద్రవ్యాలతో అభిషేకం చేసుకొని సింపుల్గా పూజ చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోండి. అయితే ఈ శివరాత్రి రోజున ఉదయం సాయంత్రం చేసే పూజల కన్నా అర్ధరాత్రి వేళల్లో చేసే పూజకి చాలా ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఈ శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించారని మనకి పురాణాలు చెప్తున్నాయండి. దీన్నే నిశిత కాల సమయం అని కూడా అంటారు. స్వామివారు నిశిత కాలంలోనే ఆవిర్భవించారు. అందుకనే ఉదయం సాయంత్రం పూజలతో పాటుగా అర్ధరాత్రి వేళల్లో కూడా స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. లింగోద్భవ సమయం 26వ తేదీన అర్ధరాత్రి 11:30 నుండి 12:30 లోపు స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ రోజున ఉదయం సాయంత్రం అర్ధరాత్రి వేళల్లోనే కాకుండా 4 జాములలో కూడా స్వామివారికి అభిషేకం చేసి పూజనైతే
అయితే చేస్తారండి. అయితే ఇవి ఎక్కువగా గుడుల్లో నిర్వహిస్తారండి. మనం ఇంట్లో అవన్నీ చేయలేం కాబట్టి ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ 4 జాములలో పూజలు చేయాలనుకునేవారు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల లోపు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క జాము 3 గంటలు ఉంటుందండి. మొత్తం 4 జాములలో స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి పూజలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఇవేమీ చేయలేమండి, అర్ధరాత్రి పూజలు అవి మేము చేయలేమని అనుకుంటే కనీసం ఈ రోజున ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం వేళల్లో స్వామివారికి పూజ చేసుకున్నా చాలండి. ఇంకా ఇక్కడ నేను స్వామివారిని ఈ విధంగా పెట్టుకొని రుద్రాక్ష మాలలతో స్వామివారిని అందంగా అలంకరించుకున్నానండి. స్వామివారికి అలంకరణ ప్రాధాన్యత కాదు, ఓన్లీ అభిషేకం అంటేనే స్వామివారికి ఇష్టం. మీకు నచ్చినట్టుగా స్వామివారిని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్వామివారి దగ్గర కొద్దిగా విభూది, పసుపు, కుంకుమ, శ్వేత అక్షింతలు అంటే తెలుపు అక్షింతలు వేసి స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామివారికి ఆహ్వానం పలుకుతూ దండం పెట్టుకోండి. తండ్రి శివయ్య, నేను ఈ శివరాత్రి పూజనైతే చేసుకుంటున్నాను. పూజలో నాకు తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసుంటే తండ్రిలాగా నన్ను క్షమించి పూజ యొక్క సంపూర్ణ ఫలం నాకు దక్కేటట్టు చెయ్యి తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందుగా డమరుకనాదం స్వామివారికి వినిపించాలండి. మీ దగ్గర డమరుకం ఉంటే తప్పకుండా స్వామివారికి డమరుకనాదం అయితే చేయండి, లేకపోతే ఇంకా పూజనైతే స్టార్ట్ చేసేయండి. ఆ శివయ్యకి ఎంత ఇష్టమైన బిలవ దళాలతో కానీ, రుద్రాక్షలతో కానీ, తెల్లని పువ్వులతో కానీ, లేదంటే తెల్లని అక్షింతలతో కానీ స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, లింగాష్టకం, బిల్వాష్టకం, శివపురాణం ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి చక్కగా మనస్తృప్తిగా పూజనైతే చేసుకోండి. మేము ఇవేమీ చదవలేమండి, మాకు నోరు తిరగదు, మాకు టైం లేదు అని అనుకుంటే స్వామివారి ఎంతో శక్తివంతమైన అష్టనామాలు ఉన్నాయండి. ఈ నామాలు చదువుకునేనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇవి కూడా మేము చదవలేమని అనుకుంటే హరహర మహాదేవ శంభో శంకర లేదా ఆ స్వామివారి పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకుంటూ మీరు పూజనైతే చేసుకోవచ్చండి. స్వామివారికి ఒక్క బిలవదళం సమర్పించినా చాలండి, ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే మీకు బిలవదళాలు దొరికినట్లయితే బిలవదళాలతో స్వామివారిని పూజించండి. నాకైతే బిలవదళాలు అక్కడ దొరకలేదండి, అందుకని నేను ఇక్కడ పువ్వులతో రుద్రాక్షలతో పూజనైతే చేసుకుంటున్నాను. అదే మీరు తయారు చేసుకున్న శివలింగం పెట్టుకున్నట్లయితే ఆ శివలింగం దగ్గర ఈ పూజ అంతటిని కూడా చేసుకోవాలి. ఇంకా ఈ రోజు చేసే ఉపవాసం జాగరణ ఎలా చేయాలనంటే 26వ తేదీన ఉదయం నుండి 27వ తేదీన ఉదయం వరకు ఉపవాసం అయితే ఉండాలండి. కటిక ఉపవాసం అయితే అవసరం లేదు. పాలు, పళ్ళు, మజ్జిగ ఇలా ఏవైనా సరే తీసుకొని ఉండొచ్చండి. ఆరోగ్యం బాలేని వారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజున నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదండి. శాకాహార భోజనం మాత్రమే చేయాలి. అయితే ఈరోజు ఉపవాసం చేయకపోతే స్వామివారికి పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా మీరు మామూలుగా ఏదైనా ఆహారం తిని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పళ్ళు, ప్రసాదాలు అలాగే గుడి దగ్గర ఇచ్చిన ప్రసాదాలు ఇలా ఏవైనా సరే మీరు స్వీకరించవచ్చండి, వద్దని అనకూడదు. కానీ ప్రసాదం రూపంలోనే తీసుకోవాలి, భోజనంలా చేయకూడదు. ఉపవాసంతో ఉన్నప్పుడు ఆహారంపై ధ్యాస కాకుండా ఆ స్వామివారి పైన ధ్యాస ఉంచి ఆ స్వామివారిని తలుచుకుంటూ ఆ స్వామివారికి దగ్గరగా ఉండాలండి. ఇలా రోజు అంతా కూడా ఉపవాసం ఉన్న తర్వాత మరుసటి రోజు అంటే 27వ తేదీన ఉదయం వేళల్లో మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని లఘువుగా పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడున్న పంతులు గారికి స్వయం పాక దానాలు అవి చేయాలి అనుకుంటే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మహాప్రసాదం వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. అంటే అన్నం, కూర, పప్పు ఇవన్నీ కూడా ఇంకా ఏవైనా నైవేద్యాలు, ప్రసాదాలు అవన్నీ కూడా చేసి పెట్టాలి అనుకుంటే స్వామివారికి పెట్టి ఆ తర్వాత ఎవరికైనా సరే పేదవారికి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు ఉపవాస దీక్ష అని విరమించి మీరు భోజనం అయితే చేయించండి. అలా మాకు ఎవరు దొరకలేదండి అని అనుకుంటే కనీసం మీరు చేసిన ప్రసాదం అయినా సరే ఎవరికైనా పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే మీకు దక్కుతుందండి. ఇంకా జాగరణ ఎలా చేయాలండి అని అంటే 26వ తేదీన రాత్రి అంతా కూడా జాగరణ చేయాలండి. అంటే నిద్రపోకుండా ఉండాలండి. అంటే మనం ఏదో ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం లేదంటే ఏదైనా పని చేసుకోవడం లాంటివి కాకుండా ఆ స్వామివారి లీలలు, భజనలు, కీర్తనలు పాడుకుంటూ లేదంటే వింటూ ఆ స్వామివారి ధ్యాసలోనే ఉండాలి. ఒకవేళ మీరు టీవీ చూడాలి అనుకుంటే ఆ టీవీలో కూడా స్వామివారికి సంబంధించిన స్టోరీలే పెట్టుకొని చూడాలండి. ఈ విధంగా జాగరణ చేసిన తర్వాత నెక్స్ట్ డే పడుకోవచ్చు కదా అని అనుకుంటారేమో, అలా పడుకోకూడదండి. నెక్స్ట్ డే కూడా సాయంత్రం వేళల్లో నక్షత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే పడుకోవాలి. అంటే 27వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత మీరు పడుకోవాలి. జాగరణ అయితే ఇలానే చేయాలండి. మేము ఇలా అస్సలు చేయలేమండి అని అనుకుంటే
కనీసం స్వామివారి ఆవిర్భావం జరిగేంత వరకైనా సరే మేలుకొని ఉండడానికి ప్రయత్నించండి. అంటే రాత్రి 12 గంటల వరకైనా సరే నిద్రపోకుండా ఉండాలి. అయితే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసం జాగరణ ఖచ్చితంగా చెయ్యాలా అండి అని అంటే చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మీకు అలా చేసే అవకాశం లేకపోయినా సరే ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటి దగ్గర ఇలా పూజ చేసుకునే అవకాశం లేకపోయినట్లయితే కనీసం గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామివారికి అభిషేకం చేయించుకొని పూజనైతే చేయించుకోండి. ఒకవేళ ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలని అంటే ఆ స్వామివారికి మాస శివరాత్రులు కూడా చాలా ఇష్టం అండి. ఆ మాస శివరాత్రి రోజుల్లో సాయంత్రం వేళలో స్వామివారికి ఈ పూజనంతటిని కూడా చేసుకోవచ్చు. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి డమరుకనాదాన్ని మోగించి స్వామివారికి అగరబత్తులతో ధూపం వేయండి. ఆ తర్వాత నైవేద్యం నివేదన చేయాలి. స్వామివారికి ఈరోజు పరమాన్నం కానీ పులిహోర కానీ చక్కెర పొంగలు కానీ ఇలాంటివి ఏవైనా సరే చేసి పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చండి. లేదంటే పాలు కానీ పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఇవైనా సరే మీరు పెట్టొచ్చు. అలాగే మనం కొబ్బరికాయ దీపంలో కొబ్బరి చెప్ప మొదటి భాగాన్ని ఉంచుకున్నాం కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాంట్లో కొద్దిగా తేనె కానీ పంచదార కానీ వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి హారతినివ్వండి. పంచహారతితో స్వామివారికి హారతినివ్వాలండి. అయితే స్వామివారికి పూర్ణ హారతి కాకుండా చంద్రాకారంలో హారతినివ్వాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు హారతిని అయితే ఇవ్వండి. మాకు ఇలా రాదని అనుకుంటే మీరు మామూలుగా ఎప్పుడు హారతి ఎలా ఇస్తారో అలా ఇచ్చినా పర్వాలేదు. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి చేతులు జోడించి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళపైన స్వామివారికి దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు బాధలు కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి. మన ప్రతి మాట ఆ స్వామివారి వింటారు. ఆ స్వామివారిని మెప్పించినట్లయితే మనం ఏది కోరుకున్నా సరే ఆ స్వామివారు వెంటనే నెరవేర్చుతారు. ఆ స్వామివారు బోలాశంకరుడు కదండి, భక్తులు అడిగిన కోరికలు తప్పకుండా ఆ స్వామివారు తీర్చుతారు. పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి పూజ చేసినటువంటి విభూదిని తీసుకొని నుదుటిన ధారణ చేసుకోండి. ఈ విధంగా శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం, ఉపవాసం, జాగరణ, పూజ ఈ విధంగా చేసుకోవాలండి. మరి ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలండి అని అంటే 27వ తేదీన స్వామివారికి మహానైవేద్యం అన్నీ పెట్టిన తర్వాత స్వామివారిని అలాగే పీఠాన్ని కదిపేయొచ్చండి. మనకి నెక్స్ట్ డే అంటే గురువారం వస్తుందండి. గురువారం రోజున స్వామివారిని అలాగే పీఠాన్ని కూడా కదపవచ్చు. ఇంకా ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటంటే నాన్ వెజ్ లాంటివి అసలు తినకూడదండి. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఒకవేళ జాగరణ చెయ్యలేని వారు నేలపైన మాత్రమే పడుకోవాలి. మద్యపానానికి అది దూరంగా ఉండాలి. చెడు చేయడం, చెడు మాటలు మాట్లాడడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. పిల్లల్ని కొట్టడం తిట్టడం కూడా చేయకూడదు. ఎవరికైనా దాన ధర్మాలు చేయాలనుకుంటే తప్పనిసరిగా చేయండి. మీ ఇంటికి సాయం కోరి ఎవరైనా వస్తే వారిని ఉట్టి చేతులతో మాత్రం పంపించకండి. ఇంకా అఖండ దీపం నెక్స్ట్ డే ఉదయం వరకు ఉంటే సరిపోతుందండి. తర్వాత కొండెక్కినా పర్వాలేదు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత మనం పూజలో పెట్టిన శివలింగాన్ని ఏదైనా వాటర్లో నిమజ్జనం చేసేయండి. లేదంటే ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయినా సరే మీరు నిమజ్జనం చేయవచ్చు. ఇంకా దీపాల కింద వేసిన బియ్యంతో మీరు ఏదైనా ప్రసాదం చేసుకొని తినొచ్చండి. ఇంకా ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చెప్పని పూజలో వాడినటువంటి బిలవ పత్రాలని, పువ్వుల్ని, అక్షింతల్ని ఇవన్నీ కూడా పారే నీటిలో వదిలిపెట్టేయండి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయండి. ఈ విధంగా మహాశివరాత్రి రోజున ఆ కైలాసనాథుడిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే కైలాస ప్రాప్తి కలుగుతుందండి. అలాగే మోక్షం లభిస్తుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే పొందండి. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.